పేరు అజ్మీర కుమార్ నాయక్. కుమార్ నాయక్. ఓకే. ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా ఉంది? ఏముంది, ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంది. ఆ. ఏ విషయంలో? ఏ విషయంలో కూడా ఏం లేదు, నీళ్లు లేవు, నీరు లేవు, అంత ఏ పనులు లేవు, అని ఇస్తా అన్న హామీలు ఏమి లేవు, అంత ఎక్కడిదక్కడనే ఉన్నాయి. కాంగ్రెస్ గెలిచి ఏం చేస్తుంది? ఏమీ లేదు. ఇప్పుడు నిన్న మొన్న చూసుకుంటే కాంగ్రెస్ నాయకులు వాళ్ళే కొట్టుకుంటారు. ప్రజలు పరిపాలించే పరిస్థితిలో ఉన్నారా లేకుంటే ఎట్లా ఉన్నారు ఇప్పుడు? వాళ్ళ నాయకులు ఎవరు వాళ్ళు కొట్టుకుంటారు. వాళ్ళే మంత్రులకు పదవుల కోసం పంచాలు వాళ్ళకే ఉంటాయి. వాళ్ళు అన్ని పంచాలు వాళ్ళ దాంట్లోకి అన్ని వాళ్ళే ఇడిపోతారు. ఇప్పుడు వాళ్ళు ఏం రాజకీయం చేస్తారు, వాళ్ళేమో రైతులు ఆదుకుంటారు. వాళ్ళకే పంచాయలు అయినాక వేరే వాళ్ళని ఏడే ఆదుకుంటారు. వాళ్ళుగా వాళ్ళ పంచాయల వరకే సరిపోతారు వాళ్ళు. నిన్న మొన్న రేవంత్ రెడ్డి లండన్లో అమెరికన్లో ఉండే, ఇక్కడ గొడవ అవుతుందని చెప్పేసి ఎంత 70 సార్లు తిరిగిండు ఢిల్లీకి. ఇక అదే తిరుగుడే సరిపోతుంది, ఆ పైసలు ఆయనకే సరిపోతున్నాయి. మాకు ఇక రైతులకే ఇస్తాడు. ఇక దేనికోసం పోతాడే ఢిల్లీకి? అంతా ఢిల్లీకి ఆయన మూటల కోసమే, మూటలు అటు పంపించుడు, ఇటు వచ్చుడు, ఇక్కడ నుంచి తీసుకుపోడు అక్కడ ఇచ్చుడు. ఇక్కడ రైతులకు ఏం చూసుకుని లేదు. అక్కడ కాలేజ్ ఇవ్వనంటే కాళేశ్వరం కూలిపోయింది, కాలిపోయింది, కూలిపోయింది. అది ఎక్కడ కూలిపోయింది లేదు, ఏం లేదు. మేము అందరం పోయి చూసి వస్తలేమా కాళేశ్వరం? ఏమీ లేదు. ఎన్ని రోజులు చెప్తాడా ఇట్లా? చెప్తాడు. ఇక అయిపోయింది, ఇక దగ్గరికి వస్తుంది. ఇక దగ్గరికి వస్తుంది, ఇక అయిపోతుంది. ఇక ఆయన అంతే. ఇక ఈ 10 కూడా క్వశ్చన్లో చేస్తాడో చేయడో ఏమో, చేసే నమ్మకం లేదు. ఎట్లా మళ్ళీ మార్పిస్తాడా సీఎంని? ఎట్లా ఏమో సీఎం 10 కూడా మార్చేటట్టే ఉన్నాయి. మొన్న లొల్లి అవుతుంది కదా, ఆయన పేరేంది, ఆయనకి ఇష్టమని మాట్లాడుతా అంటారు. ఇక రాజగోపాల్ రెడ్డి లొల్లి పెట్టుకుని ఆయన వేరే పార్టీ పెడతా అంటా ఉండే. వేరే పార్టీ పెడతాడు ఆయన, కొత్త పార్టీ పెడతా అంటాడు కదా. వాళ్ళకి లొల్లి అవుతుంది. ఇక వాళ్ళు ఏం చేస్తారు? అంతా జనాన్ని అంత ఆగం చేసిర్రు, అంత నమ్మించారు, మోసం చేసిర్రు. ఏమేమి నమ్మించిర్రా మీకు? అన్ని ఎన్ని హామీలు, అదంటే ఇదంటే, కూటీలు అంటే, పైసలు అంటే, బస్సులు 2500 లేడీస్కి ఫ్రీ బస్సు చేసిండు. వాళ్ళు ఎందుకో అంత పని లేక ఆడవాళ్ళు ఆయన వ్యవసాయం చేయకుండా అయిపోయారు. వాళ్ళు నాట్లు ఎత్తలేరు, వ్యవసాయం పనులు చేస్తలేరు. ఫ్రీ అంటే తిరుగుడే. ఇక వాళ్ళ మొగలు లొల్లి పెట్టుకుంటే మొగడు బాయికి పోని చూసి పైసలు లేకుండా పర్వాలేదు, ఊరికి బస్సు ఎక్కే కథం పోయి వారింటి కాను ఎక్కడ పోయి జాతర తిరగబట్టి ఏముంది, అంతా ఆగం చేసిండు మొత్తం. కేసీఆర్ మీకోసం ఆలోచించి రైతు బంధు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు. ఇప్పుడు 10 ఏళ్ళ పాలనలో ఒక్కనాడు నీళ్ళ కొరత లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కనాడు ఏ కరెంటు కొరత లేదు. మంచి పంటలు ఏటి గడ్డలు, బోళ్ళు రాళ్ళు అన్ని పొలాలు చేసుకొని రైతులు పంట పండించుకొని మంచిగా బతికారు. తెలివి వచ్చింది అప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు తెలివి వచ్చింది అందరికీ, రైతులకు. ఈయన వచ్చిన తర్వాత తెలివి పోయింది, టేటలు పోయినాయి, ఉన్న పొలాలు ఎండిపోయినాయి. ఏం లేదు, అందరు రోడ్ల మీద కూర్చుంటారు, ఇట్లా అరువుల బండి కూర్చుంటారు. వ్యవసాయం ఉంటే పన్నెండుకి ఇట్లా ఎందుకు కూర్చుంటాం? ఏమన్నా ఒక మడి దున్నాలి, వచ్చి ఏడో కూర్చోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే, లెక్కలో లేని భూములు అంటే పట్టకాని భూములు ఉంటాయి చూసినా, ఆ భూములు దోచుకుందామని ఒక ప్లాన్ వేసిండు. 22A అని ఒక చట్టం తీసుకొచ్చాడు. ఎట్లా ఉంది అది? ఆయన తోడు కాదు, అంత అనవసరంగా వాళ్ళు కొనవద్దు, వీళ్ళు కొనవద్దు, అది చట్టం లేదంటాడు, అది కాదంటాడు, ఇది కాదంటే ఎవరు అది మంచితనం? అది ఆయన దోచుకుంటాడా భూములు? దోచుకుంటే ఎవడు దోనిస్తాడు? ఈ అర్రే అంతా తెలుగు కల్లోలే, ఎవరు ఇయ్యరు. అట్లా ఏం కానియరు. వీడికే అగ్రగించుకునే అడగోలుగా అంత హైడ్రాలు పెట్టి కూలగొట్టి అంత ఆగం చేసే, అంత రైతులను పాపం రోడ్ల పాలు చేసిండు. ఒక్కొక్కరు ఇక్కడ భూములు అమ్ముకొని పోయి ఆడ ఇల్లు కట్టుకుంటే అది అడ్డా పెట్టి కూలగొట్టే మొత్తం ఆగమయ్యారు వాళ్ళు. రోడ్ల మీద పొట్టతో ఆడిది, చిన్న బాలంతో గర్భిణితో ఉన్నది, బాలంతో ఉన్నది ఆడిది, వాళ్ళ రోడ్ల మీద పడి మొత్తుకుంటారు, ఏడుతారు. వాళ్ళంతా ఆగం చేసి పాపం. ఇప్పుడు మీరు ఇంతగానో ఇబ్బంది పడుతున్నారు. రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే, మంచిగా సన్న బియ్యం ఇస్తున్నా, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నా, ఫ్రీ కరెంట్ ఇస్తున్నా, ఇంకోసారి 117 అప్పుడు 24 గంటలు ఇచ్చిండు. ఇప్పుడు పొద్దుగా 6 గంటలకు పోతే మళ్ళీ పొద్దున 6 గంటలకు వస్తుంది కరెంటు. అది మధ్య మళ్ళీ పోవుడు వచ్చుడు, గడికి పోవుడు, ఆ మోటార్లు కాలుడు, సాటర్ కాలుడు, ఆ కరెంటు ఉన్నంత కరెంట్ ఇచ్చుడు లేదు, అంతా ఆగమే ఉన్నది. 117 స్థానాలు గెలుస్తానని చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. గెలుస్తాడా మళ్ళీ? 110 ఆయన స్థానంలో గెలవాడు. కొడంగల్లో గెలుమని ఆయన ఏం గెలుస్తాడు? ఆయన గెలవడా? ఆయన ఎక్కడ గెలుతాడు? ఇక అయిపోయింది. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మా ఎమ్మెల్యే పల్లా రాసిరెడ్డి. ఎట్లా ఉంది ఆయన పనితీరు? కానీ ఆయన పని డోకలేదు, ఆయన బ్రహ్మాండంగా చెప్తాను. మా దగ్గర అందరు
ఏం చేసినా పోయిన రైతులం పోతే ఆదుకుంటాడు, మాట్లాడతాడు, కూర్చుంటాడు, నిమ్మలం చెప్తాడు. హాస్పిటల్ పెట్టిండు, హాస్పిటల్లో లక్షల మంది బాగా అవుతారు. అంతా బాగా అవుతుంది, బాగానే ఉంది అండి. ఆయన ఇంకా ప్రభుత్వం ఉంటే ఇంకా ఎంత జనగామని ఎంత డెవలప్ చేసినాం. ప్రభుత్వం లేకున్నా అది పనులు చేస్తూ ఉన్నాడు. రైతులకు ఫ్రీ హాస్పిటల్ అన్నాడు, ఆయన ఒక్కటి తప్పలే. అంత మస్తు మంది పోయి బాగా అవుతారు అక్కడ. ఇప్పుడు ఆయన ఎదురుగా ఇంకో వ్యక్తి ఉంటాడు కదా, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో, వాళ్ళు ఓటుకు 10,000 ఇస్తాం మాకు ఓటేనా 10,000 కాదు, 50,000 ఇచ్చినా ఎవరు గెలవరు. ఆయన ఉన్న రోజులు ఆయనకు ఓటమి లేదు. ఆయనకు ఓటమే లేదు. మళ్ళీ వస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం? మళ్ళీ చూడక్కడిదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయా. మళ్ళీ కేసీఆర్ వస్తాడా? కేసీఆర్ తప్పకుండా వస్తాడు మళ్ళీ. ఇంకో 2 ఏళ్ళు అయితే అయిపోయా.